అంబటి రాంబాబు గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు, ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదే, ఎప్పుడు లైన్ తప్పి మాట్లాడలేదే. ఆయన్ని అక్కడ ఉన్న ఎదురున్న వ్యక్తులు వచ్చి ఆయన తిడితే, ఆయన దుర్భాషాడితే ఆయనే మానవుడే కదా, ఆయన దాన్ని రియాక్ట్ అయ్యాడు. దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి పశ్చాత్తాపంగా దాన్ని అనకూడదు అని చెప్పి విత్డ్రా అయ్యాడు. 4-5 గంటలు ఏమో రాత్రి 10:30 చేసిన పని నువ్వు సాయంత్రం 7 గంటలకు ఎందుకు చేయలేదు? ఒకరోజులో ఏమైనా జరగకూడదు జరిగి ఏమైనా ఇబ్బంది పెడితే తిరిగి పైకి వచ్చి ఆ కేంద్రం మొత్తం అంటాడు చూస్తారు తడాక. ఏంటి చూస్తారు తడాక? ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది నువ్వేదో నిన్న కాక మన అమెరికా వచ్చుంటావు, నీకు డెమోక్రసీ గురించి కానీ చట్టాల గురించి కానీ తెలియకపోతే తెలుసుకో. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీ ముఖ్యమంత్రి నీకు అవకాశం ఇచ్చాడు, కేంద్ర మంత్రిగా చేశాడు. అంతేగాని పౌరుషం మాటలు పనికిరావు. ఆ మాట చుట్టుపోవు. ఒక నోటు తప్పు మాట్లాడితే, ఒక పౌరుషం మాట్లాడితే ఆ మాటతో ప్రతిఫలం అనుభవిస్తారు. ఏంటి తెలిసేస్తారు? అర్థం అవట్లే. ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడలే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు. అందులో మా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఇంకా ఉంటాం. ఎందుకోసం ఇది? దేనికోసం? చేతనైతే మంచి పిల్లల్ని, చేతనైతే మంచి గవర్నెన్స్ ఇయ్యు, ప్రజలతో సభాష్ అనిపించుకో. చేత కాదు కానీ రైతులకు వచ్చి కనీసం ఎరువులు ఇవ్వలేని దిక్కుమాలిన పరిస్థితి ఉంది వాళ్ళ రాష్ట్రం. ఆడవాళ్ళకి వచ్చి డోక్రా మహిళలకు వచ్చి 0 వడ్డీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది రాష్ట్రం. సంపద సృష్టి అని చెప్పి నీ కుటుంబ సభ్యులకు వచ్చి వైజాగ్ లో 5,000 కోట్ల రూపాయల్ని మరి భూములు వచ్చి దాదాపు చేయడానికి గీతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయట్లేదా? ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? చెప్పండి. ఇదేనా నో పరిణామపడి ఆందోళనతో మాట్లాడుతున్న మాటలు ఇవి, బాధతో చెప్తున్న మాటలు ఇవి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో జరగకూడదు. తప్పుని ఎవరు సమర్థించాం. తప్పు అయితే తప్పే. తప్పుని చట్టపరంగా చర్య తీసుకుంటా. తప్పుని ఏం జరిగింది చట్టాన్ని చేతిలో తీసుకుంటావా? ఇలా పోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది రాష్ట్రం? ఏం చేద్దాం అనుకుంటాను మీ ఉద్దేశంలో? టాటా డబ్బులకు వచ్చి కుందరు బెదిరితే బెదరచేయటం కానీ వైసీపీ పార్టీ బెదరదు. చూస్తున్నాను ప్రజలందరూ కూడా వాస్తవాలు ఏంటో అందరూ కూడా దాన్ని పరిశీలిస్తున్నారు. కాలమే చెప్తారు దీనికి మీకు సమాధానం. పెట్రోల్ బాంబులు ఇస్తారంటండి. పెట్రోల్ బాంబులతో మరి జోగి రమేష్ గారి ఇంటి మీదకి వచ్చి ఇసిరి ఏం చేద్దాం? ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మీరు అంటే సత్యదాన్ని ఇంట్లో పెట్టి చంపేద్దాం అనుకుంటున్నారా? ఇదేనా సంస్కారం? అందుకని మీకు అధికారం ఇచ్చింది. రామారావు గారి ఇంట్లో ఆడవాళ్ళు, ఫ్యామిలీ, కూతుర్లు, ఆ భార్య అందరూ ఉంటే ఇంటి బయట వచ్చి 100 మంది వచ్చి వెళ్ళి వాళ్ళని వచ్చి చేద్దామని ఏంటిది? పోలీసు ఏం చేస్తుంది? ఆ 3 సోమాలు ఎందుకున్నాయి మీదేమైంది? మీ భుజం మీద దేనికోసం? దయచేసి ఆలోచండి. రాజకీయ నాయకులు నేనేం చెప్తాం మేము, అవసరాలకు ఏదైనా మాట్లాడతాం మేము. కానీ ఉద్యోగంలో మీ ధర్మం మీకుంది. ధర్మం కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఒక మంచి పోలీసు వ్యవస్థని అనే పేరు ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ పేరు దయచేసి ఆ వ్యవస్థ పేరుని చెడగొట్టారు. ఇక్కడ నుంచేనే మీరు చట్టానికి అనుగుణంగా రాజ్యాంగ బద్దులుగా కార్యక్రమాలు చేయండి. ఈ జరిగిన సంఘటన పట్ల అటు చట్టపరంగా ఇటు జాతీయ స్థాయిలోనూ దీన్ని ఉద్యమం చేయాలని నిశ్చయించాం. రేపు మా అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రకటిస్తాం.
మేమెందుకు రెచ్చగొడతాము? దేనికి రెచ్చగొడతాం? బాంబులు ఇస్తామని మేమే రెచ్చగొట్టాం, పెట్రోల్ బాంబులు ఇస్తామని మేమే రెచ్చగొట్టాం. ఏంటి దేనికి? పెట్రోల్ బాంబులు ఇస్తామని మేము రెచ్చగొట్టామా? లేదా ఫ్లెక్సీలు పెట్టమని చెప్పి మేము రెచ్చగొట్టామా? లేకపోతే ఎన్డీపీ రిపోర్ట్లో వచ్చి, లేకపోతే ఎన్డీఆర్ రిపోర్ట్లో వచ్చి యానిమల్ ఫ్యాట్ లేదని రిపోర్ట్ ఇచ్చి ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చి మేము తెప్పించామా? ఏంటిది? ఆ దేవదేవుడిని అపాదం చేయడానికి కానీ ఇంతమంది మనోభావాల్ని మీరు వచ్చి ఆడుకోవడం న్యాయమా? అయితే ఇదే కార్యక్రమం. చెప్పండి, ఎందుకు చేస్తాం? కాలం చెప్తుంది. మీరు 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 పరిపాలన సక్రమంగా చేస్తుంది. ఇప్పుడు వచ్చి 8 నెలలైంది, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారండి విద్యార్థులకి. ఎలా చదువుకుంటారు విద్యార్థులు? 8 వాయిదాలు అయింది. మీరు ఏది మన ఆరోగ్యశ్రీ ఇచ్చారండి? ఏ విధంగా పేదవాడు వచ్చి వైద్యం చేసుకుంటాడు? చెప్పండి. చిన్న చిన్న విషయాలను వచ్చి మీరు పెట్టగంట ప్రతి వచ్చి పాప ఇబ్బంది పడుతుంటే 5,000 నోట్లోకి వెళ్ళడానికి పేదవాడు వచ్చి కష్టపడుతుంటే ఒక పక్క వచ్చి పరిపాలన గాలి కుదిసి ఇవాళ వచ్చి ఏంటిది? భగవంతుడితో నుంచి సెంటిమెంట్ తాడుకుని అందరం కూడా వెళ్ళి తెల పదిహేను ఇస్తే దేవుడికి దండం పెట్టుకుని వెంకటరామూర్తి గారిని ఒక దేవదైవంగా మన ఎలవేల్పుగా కోరుకుంటున్న వారి మీద అపచారం తీసుకొచ్చి తిరిగి పైపించి అంటారు దేవుడే చూస్తాడు. ఎస్, చంద్రబాబు నాయుడు చెప్పిన మాట కట్టుబడి ఉన్నాం. తప్పు చేసిన వాడు దేవుడు క్షమించడు. అది నువ్వా నేనా అని కాదు, ఎవరైనా సరే అనుభవిస్తావు. తప్పదు. ఇది ఆ దేవుడి మీద అనుభవిస్తారు. మీరు చెప్పిన మాట చెప్తున్నాను. ఎవరు తప్పు చేస్తే, ఏ పార్టీ తప్పు చేస్తే, ఏ నాయకుడు తప్పు చేస్తే ఆ దేవదేవుడి మీద వచ్చి అపాధలు తీసుకొస్తే వాళ్ళు అనుమతి తప్పరు. నువ్వేమి పెద్ద అతిథులు కాదు, నేనేం అతిథులు కాదు, ఎవరు అతిథులు కాదు. దానికి కట్టుబడి ఆ మాటకి